గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పౌర హక్కుల గురించి మాట్లాడే వ్యక్తుల్ని టార్గెట్ చేసి చంపడం అనేది నయీం గ్యాంగ్ పని. మరి అదే నయీం గ్యాంగ్ మిమ్మల్ని టార్గెట్ చేయలేదా? అదే ఆ క్రమంలో ఏమైందంటే, ఇక నా ముందల అంటే ఈ భయంకరమైన హత్య ఒకవైపు, ఇంకొక వైపు అసలు ఏంది ఈ మనుషుల ముందలనే చంపడం ఏంటి అనేది కొంత నేను మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయలేనేమో, చేస్తే చాలా సీరియస్గానే ఉంటుందేమో అని చెప్పి ఒక గందరగోళం అయితే పడ్డా. కానీ రాజీనామా అయితే చేయలేదు. రాజీనామాకు ప్రయత్నాలు ఫోన్లు వచ్చినాయి, చేయాలి అందరు చేస్తూ నువ్వెందుకు చేయవని అంటే నేను చేయను అని చెప్పేసిన, చేయలేదు కూడా. సో చేయని కారణంగా నేను ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ కాదేమో అని మళ్ళీ బొంబాయి బాట పట్టాల్సిందేనా అన్న కూడా ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు నా మిత్రుడు ఇక ఒక చిన్న లెటరు ద్వారా చాలా అద్భుతమైన పదాలు ఉంటాయి అందులో, అది నన్ను ఆపింది ఇక ఆ నిర్ణయాన్ని. సో అది ఆపడంతో ఇక నేను ఆగిపోయి కొద్దిగా స్లోగా లో ప్రొఫైల్గా, అంటే మరీ అంత కాకుండా కొంత అక్కడ స్లోగా నిలబడిపోయినా. దాంతో నల్గొండ కోర్టులోనే కొంత గ్యాప్ ఇచ్చి 1 month అట్లా గ్యాప్ ఇచ్చి కొంత అట్లా స్లోగా ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఉద్యమకారుల కేసులు మళ్ళీ మొదలవుతున్న క్రమంలో నాకు తెలిసి చర్చల పీరియడ్ అది 2004 నల్లదండు ముఠ, అది భయంకరమైన దాడులు. నేను ఇవన్నీ భయంకరంగా దాడులు చేయడము, ఏదన్నా అవకాశం ఉంటే పోలీసు వాళ్ళ కంటే ముందే వాళ్ళు చేరుకొని అట్లా చాలా భయంకరంగా చంపడము, మాయం చేయడం, ఇదంతా మొదలవుతున్న క్రమంలో ఇక నేను కొంచెం ప్రాక్టీస్లో నిలబడి కొంచెం చేస్తున్న క్రమంలో అప్పుడు ఒకటేంటి అంటే, నా గురించి సమాచారం తెలుసుకున్న నయీము ఫోన్లు చేయడం మొదలుపెట్టింది. ఫోన్లు అంటే నేను మేజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యి రాయాలనే ఆలోచనతో అప్లై చేస్తే ఎగ్జామ్ పీరియడ్లోనే వరంగల్లో సెంటర్ పడ్డది. వరంగల్ బయలుదేరుతున్న క్రమంలో ఫోన్ వచ్చింది. ఫస్ట్ అన్నతోటి మొదలవుతుంది ఫోన్ కాల్. అన్నతోటి మొదలయ్యి ఆ తర్వాత అన్న నువ్వు కలవాలని అంటే, నేను ఎందుకన్నా కలిసేది అని నేను, లేదు నువ్వు కలవాలంటే అట్లా 2-3 సార్లు మాట్లాడి కట్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అయినా కానీ ఎగ్జామ్ సరిగా రాయలేదు. ఆ తర్వాత క్రమంలో ఈ కేసులు చేస్తున్న క్రమంలో ఆయన అజమాలి మర్డర్ కేసులో అపియరెన్స్ కావాల్సి ఉంది, బిల్లలిత కేసులో, ముక్క కరుణాకర్ కేసులో అపియర్ కావాల్సి ఉంది. కోర్టులో నేను ఉండడం ఆయనకు ఇష్టం లేదు. ముఖ్యంగా కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల తనకు మరి ఏం అనుమానం వచ్చిందో ఏమో కానీ ఇతను ఉండడం ఇక్కడ డేంజర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నట్టుండు. ఇక నన్ను ఫోన్లల్లో బెదిరించి ఖచ్చితంగా నువ్వు కలవాలనేది ఒకటి. ఈలోపే కావలి యాదగిరి కేసులో ఒక 15 కేసులు, అట్లాగే భారతక్క అరుణ అని 75 కేసులు. ఆ 75 కేసులలో నల్గొండ ట్రయల్ కోర్టులే అన్ని. ఈ కేసులలో ఈయనకు బెయిల్ వచ్చింది 2-3 నెలల తర్వాత. ఆమె కేసులు 3 నెలల తర్వాత నల్గొండకు ట్రయల్కి వచ్చినాయి. ఈ క్రమంలో సీరియస్గా బెయిల్ మీద రిలీజ్ కావడం, కావలి యాదగిరి ఇంత తొందరలో బెయిల్ రావడం ఏంటనేది ఎస్పీ గారు పిలిపియడం, మాట్లాడడం, ఇదంతా ఇదే సమయంలో ఒరిస్సాలో ఒక దాడి జరగడం, ఇది ఆ సముద్రంలో పోతుంటే 35 మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అది పెద్ద ఇన్సిడెంట్ అది. ఆ క్రమంలో ఎండ్రికిచ్చల పేరుతోటి ఫోన్లు, ఒరిస్సా ఎండ్రికిచ్చ ఆ పేరు పెట్టి నేను కోర్టులోనే బాంబులు వేసి చంపుతామని యాదగిరికి నాకు ఇక చాలా టెన్షన్ క్రియేట్ అయింది. అప్పుడు యాదగిరి అవుట్రైట్గా బయటకు వచ్చి నాకు నా న్యాయవాదికి ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, అదంతా అప్పుడు జరిగింది. అట్లా డేట్లతో సహా ఆయన నేను ఈరోజు వస్తున్న కోర్టుకు మీ వాళ్ళని రమ్మనండి, మా వాళ్ళు ఎవరు అనేది నేను రమ్మనంటే మా వాళ్ళు ఎవరు అనేది నేను పరిశాను. ఓ డేట్ కూడా చెప్పి ఈరోజు రమ్మనంటే ఇక నేను మనసులో పెట్టుకొని మళ్ళీ మా బ్రదర్ ఉంటారు కాబట్టి ఒక 1 week బొంబాయికి వెళ్ళడం ఇది జరిగింది. ఇంకో వీటిలో మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు కదా? చేశాను కానీ చూడడానికి వెళ్ళిన మా వదినే మా వాళ్ళు ఉంటారు అక్కడ, ఓన్లీ విజిటింగ్ జస్ట్. అప్పటికి పిల్లలు ఉన్నారు, 2 నా కూతుర్లు కాబట్టి జస్ట్ అట్లా 1 week పోయొద్దామని అట్లా వేసిన అనమాట. ఈయన డేట్ చెప్తుండగా ఈ డేట్కు మరీ అంత
నిక్కచ్చిగా ఉండడం ఎందుకు 1 వీక్ అట్లా పోయొద్దామని బాంబే అట్లా టూర్ వెళ్ళినాను. టూర్ లాగా అనుకో, బాంబే. బాంబే జుహూ బీచ్ అని చూసుకొచ్చారు. కొంత అట్లా తిరిగి వచ్చినాం. అంతే మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలకు వెళ్ళి అడ్డ మీదకి వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చాను. జుహూ బీచ్ వెళ్ళారా? జుహూ బీచ్ జూ బీచ్ చూసారా? చూపించాను. అది చాలా ఇదిగా ఉంటుంది. చర్చి బొరువోల్ నుంచి చర్చి ఘాట్ వరకు జూ చేపట్టి అంటారు అక్కడ సంతకృషి దగ్గర. అది చాలా ఎక్సలెంట్ ప్లేస్. అక్కడ పోవడం 1 వీక్ అట్లా గడిపి వచ్చేసిన, మళ్ళీ వచ్చేసి మళ్ళీ యథావిధిగా చేస్తూనే ఉన్నా. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఒక మ్యాట్రిమోనియల్ కేసు డీల్ చేస్తున్నా. ఆ క్రమంలో తను ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. నేను వైఫ్ ఉన్నా, హస్బెండ్ వైఫ్ వేరే అడ్వకేట్స్ ఉన్నారు, కానీ అక్కడ దాకా పోయింది ఇష్యూ. ఆయన దాకా పోయింది అనేది నాకు కూడా తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చిన ఒక మిత్రుడిని ఎత్తుకొని వెళ్ళారు. తను 1 గంటలో మాట్లాడొస్తున్న వ్యక్తి రాకపోయేసరికి నేను కాల్ చేసేసరికి అతను కష్టంలో ఉన్నాడు. ఆయన నయం కష్టంలో ఉన్నారు, ఆపరేషన్ చేస్తున్నారు ఇక ఆయన. ఆ టైంలో నేను ఫోన్ చేస్తే ఎవరిదిరా ఈ ఫోన్ అని అంటే, దర్శనం పౌరకుల సంఘం ఉంది కదరా, ఆడు నీకెట్లా తెలుసురా అని చెప్పి ఇక టార్చర్ భయంకరంగా. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ఎవరండి? విక్టిమ్ వైపు మీరున్నారు. భర్త వైపు నుంచి వెళ్ళింది అక్కడ దాకా. అంటే ఏదో సెటిల్మెంట్ గా ఆనిస్తలేడని రకరకాల కొడుతున్నారు ఆ టైంలో. భర్తను కాదు, మీడియేటర్ ఒక మిత్రుడు వచ్చి కాంప్రమైజ్ చేయడానికి ఆయనను కొడుతున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి 1 అవర్లో పోతా, ఇట్లా సెటిల్మెంట్ ఉంది, ఈ కేసులో సెటిల్మెంట్ చేయడానికి పిలుస్తున్నారు, నేను అమ్మాయి వైపు నుంచి ఉన్నా, మాట్లాడడానికి పోతున్నా అని చెప్పి పోయిండు. ఆయనకి తెలియదు నయం దగ్గరకని? తెలియదు. మీడియేటర్ కూడా అతను అట్లే పిలిచిండు, మాట్లాడేది ఉందని. తను వెళ్ళేసరికి లిఫ్ట్ చేసిర్రు, ఇంకా రాలేదని నేను కాల్ చేసిన. ఆ కాల్ ఆయన కనెక్ట్ అయింది. ఎవడ్రా వీడు అనేసరికి ఇది వచ్చింది. ఆ తర్వాత పట్టేయాల్సింది, ఆయనను తీసుకురావాలని చెప్పి బాగా కొట్టి ఓ దగ్గర వదిలేస్తే, తను 3 days తర్వాత నన్ను పిలిపించుకొని సీరియస్గా చెప్తాడు, నిన్ను ఖచ్చితంగా టార్గెట్ ఉంది, పిలిపిస్తాడు, ఏదేమైనా కూడా ఉంటే డేంజర్ జోనే అన్న తర్వాత, అప్పటికి నాకు కొద్దిగా సిగ్నల్స్ ఉన్నాయి, ఏదో జరిగేటట్టే ఉంది అనిపించింది. అప్పుడు జెడ్పీ వెనుక ఉండేటోడిని, జిల్లా పరిషత్ వెనుక చిన్న రూమ్లో. అప్పుడు సీరియస్నెస్ ఉందనేది నేను గమనించి చిన్నగా ఒక లాక్ వేసి పిల్లలు తీసుకొని చౌటుపల్లి మా అత్తగారింటి కాడ పెట్టిన. అత్తగారింటి కాడ పెట్టి నేను ఇక మా బామ్మర్దిని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి రఘునాథ్ను మా ఫ్రెండ్ హైకోర్టు సీనియర్ కౌన్సిల్ రఘునాథ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇష్యూ ఇట్లా చెప్తే తను ఏమన్నాడంటే, అనంతపురం వెళ్ళు శేషయ్య సార్ దగ్గరికి. అప్పుడు శేషయ్య గారు మా ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఒక 2 days తర్వాత తను ఏం చేసిందంటే, మళ్ళీ ఇక్కడ డేంజర్గా ఉంది కదా, నువ్వు ఢిల్లీకి వెళ్ళడం బెటర్ ఏమో అని మళ్ళీ ఢిల్లీ మిత్రునికి కాల్ చేసి మనోడు వస్తుండని అంటే, ఇక అప్పుడు నేను మళ్ళీ అనంతపురం నుంచి కరెక్ట్ ఇమ్లిబండ్ బస్ స్టాండ్లో దిగిన. నాకు కాల్ వచ్చింది, ఏమనంటే ఇంటికి పోయిండు ఒక అడ్వకేట్ మిత్రుడు, వాళ్ళ వైపు నుంచి డిఫెండ్ చేసి ఒక జూనియర్ పోయి నర్సింహేడున్నావు అని అంటే, ఎందుకు చెప్పానంటే ఇంటికి లాక్కుంది కదా అన్నాడు. అవును అని చెప్పిన. ఎందుకు చెప్పు అని అంటే, బాయ్ సాబ్ పిలుస్తుండు రమ్మన్నాడు అన్నాడు. ఏం బాయ్ సాబ్ అన్నంటే, నయం బాయ్ అన్నాడు. ఎందుకు అని ఏమో అబ్బా రమ్మన్నాడు, ఖచ్చితంగా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు. అంటే నేను లేనని చెప్పు, ఆల్రెడీ నల్గొండ జిల్లా వదిలిపెట్టి నేను వెళ్ళిపోయిందని చెప్పు. నేను లేనబ్బా. కాదబ్బా నువ్వు రావాలి ఖచ్చితంగా అని అన్నాడు. నేనైతే ఆల్రెడీ లాకేసి నల్గొండ వదిలిపెట్టే వెళ్ళిపోయినా, లేను కాబట్టి ఇదే చెప్పు అని అంటే, ఇక తర్వాత చెప్పిండట. కానీ తను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు దగ్గర కలిసినప్పుడు చెప్పిండు, నువ్వు ఆ రోజు రాకపోవడమే బెటర్ అయింది, వస్తే నేను కూడా నీకు గ్యారంటీ ఇచ్చేటోని కాదని. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళి ఒక 1 నెల రోజులు ఉన్నా. చంద్రబాబు నాయుడు ఓడిపోయి రాజశేఖర రెడ్డి చర్చల సందర్భంలో ఆయన గెలిచిన తర్వాత ఈ చర్చలు ఇదంతా వాతావరణంలో మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్లో టీవీ టవర్ దగ్గర ఒక రూమ్ తీసుకొని నల్గొండకు షిఫ్ట్ అయ్యి, నల్గొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినా హైకోర్టులో ప్రాక్టీస్ చేద్దామని. సో టీవీ టవర్ పైన ఒక ఇల్లు తీసుకొని ఉన్న క్రమంలో ఇక నాకు హైదరాబాద్ కూడా సెట్ కాలేదని తెలిసింది నాకు. ఎందుకనంటే ఆ సీనియర్ ఆఫీసు లేదు, చిన్నపిల్లలు, మెయింటెనెన్స్, ఇదంతా ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ అంతా నాకు ఇన్కమ్ సోర్స్ అనిపించకపోయేసరికి నేను ఇక మా రఘుకు చెప్పిన, రఘునాథ్కు, నేను మళ్ళీ సెట్ బ్యాక్ వెళ్ళిపోతా, హైదరాబాద్ నాకు సెట్ అయ్యేటట్లేదు అంటే, ఉండబ్బా చూద్దాము అది ఇదని అన్నాడు.
ఇక ఓ రోజు నేను వెళ్ళిపోతున్నా అంటున్న క్రమంలో ఇద్దరం హైకోర్టుకు పోయి రిటర్న్ వస్తుంటే వరవరావు దగ్గరికి పోదాం రా అన్నాడు. అంటే ఎందుకు, నేనేం రానాను అంటే బలవంతంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి నరసింహది అని అంటే సార్ ఏమన్నాడంటే, నేనే వరంగల్ నుంచి పారిపోయి వచ్చినోడిని, నల్గొండ నుంచి నిన్ను హైదరాబాద్కి రా అని అర్హత నాకు లేదు, నీ ఇష్టం నరసింహ, పరిస్థితిని అయితే చూసుకో అని అన్నాడు. ఎమక్క మాత్రం చెప్పింది పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని. సో నాకు హైదరాబాద్ సెట్ కాలేదని అనిపించింది. మళ్ళీ సమానంతో తీసుకెళ్ళి నల్గొండకి వెళ్ళి ధైర్యంగా ఏమన్నా కానీ ఇక ఢిల్లీ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, ఇక ఉన్నది ఒకటే సోర్స్ నల్గొండ ఏది ఏమన్నా కానీ ఇక నిబ్బరంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాక్టీస్ నడుస్తూనే ఉంది. భారత కేసులు చేస్తున్నాం. ఆ టైంలో మళ్ళీ ఈ కాల్స్ వస్తే ఇక నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, కట్ చేయడము వదిలేయడం. ఆ తర్వాత ఇక కోర్టులు బాంబులు వేసి చంపేస్తామని ఇట్లా రకరకాలుగా ఫోన్లు వచ్చినాయి. అయినా కూడా కేవలం బెదిరింపే కదండి, అవసరం అనుకుంటే మనిషి కూడా వచ్చి లిఫ్టింగ్ చేస్తారు కదా. ఖచ్చితంగా ఆయన సిస్టమే అది. తన గురించి చెడుగా మాట్లాడినా, తన టార్గెట్ ఏదైనా పెట్టుకున్నాడంటే లిఫ్ట్ చేయాల్సిందే. లేదంటే మీ ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకరిని కోవట్టుగా చేస్తాడు. సో నాకు నేనేంటంటే నేను ఎవరితో పెద్దగా ఫ్రెండ్షిప్ నేను మెయింటైన్ చేయలేదు. కోర్టు వరకు, కోర్టులో కేసులు అప్పటికి అజమ్ అలీ అమరత్వం తర్వాత హక్కుల సంఘంగా పనిచేసే పరిస్థితి లేదు, చేయమని కూడా రాష్ట్ర కమిటీ అంత ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు. అట్లా అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి కోర్టు వరకు, ఇంటి వరకే నేను పరిమితమయ్యేటోని, ఎక్కువ డిస్కస్ చేసేటోని కాదు. కాబట్టి పెద్దగా నన్ను లిఫ్ట్ చేసే పరిస్థితి రానియలే. నేను కూడా మళ్ళీ ఎదురేం కాలే. ఇక అట్లా నేను చాలా జాగ్రత్తగా వండుకుంటూనే ప్రాక్టీస్ చేసుకుంటునే క్రమంలోనే భారతక్క కేసులు 75 కేసులు ఆమె కేసులు చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఫోన్లు 2-3 వచ్చినాయి, కానీ అప్పటికి నన్ను ఫోన్లు చేసే పరిస్థితికి దాటిపోయింది ఆయనది. అప్పటికే ఆయన పెద్ద పెద్ద సెటిల్మెంట్లు ఆల్రెడీ రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్ద ఒక డామినేటెడ్గా తయారై పెద్ద పెద్ద బెదిరింపులు వస్తున్నాయి అనేది అప్పుడున్న వార్తలు అవి. ఇక నాకు ఫోన్లు చేసే తీరిక ఆయనకు లేకపోవచ్చు అనేది ఒకటి చిన్నగా అయిపోయింది. అప్పటికే అది దాటిపోయింది అనేది నాకు అర్థమైపోయింది. తన టార్గెట్ నుంచి దాటిపోయిన అనేది నాకు అర్థమైపోయి నేను సీరియస్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. కాబట్టి ఆయన మరణ వార్త విన్నప్పుడు కూడా నేను నమ్మలే. ఆయన చనిపోయిన తర్వాత ఆ టీవీలో బాగా వస్తుంది, నేను పై కోట్ల తిరుగుతున్నా, మా అడ్వకేట్స్ అంతా చెప్తున్నారు, అరే అయిపోయిండు వేసేసిరది అంటే అంత ఈజీ కాదులేవా అని నేను కూడా దాటేసుకుంటూ పోతున్నా. ఎందుకంటే తనకు సైన్యం కదా, కోర్టుకు వస్తే మొత్తం కోర్టు అంతా వాళ్ళ సైన్యమే ఉంటుంది. వీలైతే ఆ వెహికల్స్ కూడా తీసి అవతలేస్తారు. నాంపల్లి కోర్టులో చూసా, నల్గొండ కోర్టుకు వస్తే కూడా అట్లా. అయితే ఒక దగ్గర ఎదురు పోయినాం, కానీ నన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు, తనను నేను గుర్తుపట్టేది. నల్గొండ లేని కోర్టులో ఎదురు ఇట్లా వెళ్ళిపోయినా. నాకు దూరంకి వెళ్ళి చూడలే, దగ్గరకు వచ్చినా చూసిన క్యాప్ పెట్టుకున్నటోడు, జుంపాలు, భయంకరమైన అవతారం. సో అట్లా అప్పటికే నా టార్గెట్లోకి లేనని అనిపించింది. తను ఇక వేరే అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి నా ప్రాక్టీస్లో నేను చాలా సీరియస్గా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన. ఈ వార్త కూడా నేను నమ్మలేదు కాబట్టి మళ్ళీ నేను చెప్తే నమ్మతలేవు, నువ్వు టీవీలోనే పోయి చూడు అని అంటే మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని చూస్తే తను వైట్ పాయింట్, టీషర్టు, సేవింగ్ చేసుకొని ఉన్నాడు, AK-47 పక్కకు ఉన్నది. అప్పుడు చూసి గుర్తుపట్టిన. ఇప్పుడు సంతోషపడ్డారా? సంతోషం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మరణించడంతో సంతోషం ఎందుకు వస్తుంది? కానీ ఒక సామాన్యుడు ఇక్కడ భువనగిరిలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి రావడానికి ఆ వ్యవస్థ అలా కల్పించిందంటారా? అది పెద్ద చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది దాని వెనుక. ఏంటనంటే వాళ్ళ సిస్టర్ ఇష్యూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఒక వార్త. ఆ తర్వాత అప్పటికి పోలీసు వాళ్ళు ఇతన్ని సరెండర్ చేసుకొని తర్వాత ఇన్ఫార్మర్గా మార్చుకున్న తర్వాత తను ఉద్యమంలో కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు అనేది మనం వార్తలు చదివిన ఇష్యూస్ చూస్తే, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే నేచర్గా తను తయారయ్యాడు. కాబట్టి అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోలీసు వ్యవస్థ తను అట్లా తయారు చేయడము,
అప్పుడు ఉద్యమాన్ని అణచాలనంటే ముఖ్యంగా పౌరకుల సంఘంలో పనిచేయొద్దు అని అంటే తనను ద్వారా బెదిరింపులు ఇవన్నీ కూడా ఒక సార్ నెల్లూరులో ప్రసాద్ గారి కారణంగా- హత్య కూడా ఈయనే కదా. అవును ఈయన అనేది కాదు కానీ అప్పుడు కానీ ఆ కేసులో ఇప్పటికీ ఆయన ఉన్నాడు కదండి. టైగర్స్ గిద్దలూరు. పేర్స్ తోటి అప్పుడు వచ్చినాయి. కాదు రెడ్ టైగర్స్ రెడ్ అని. టైగర్ అని ఆ కేసులో గిద్దలూరు దీంట్లో ఆయన తర్వాత ఇంకో అనుచరుడు ఒక ఆయన ఉంటాడు. చాలా చాలా ఉన్నాయి. మనకు నల్గొండ జిల్లా తను భువనగిరి ఏరియా కాబట్టి నేను నల్గొండ జిల్లాలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాను కాబట్టి ఈ గందరగోళం చాలా ఒకానొక టైంలో పౌరకుల సంఘం కూడా నరసింహకి ఏమవుతుందో ఏ క్షణంలో ఏమవుతుందో అనేది కూడా ఒక టాక్ జరిగింది.